సాయిరామ్, నేను మీ విశ్వకర్మ వాస్తు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. కొబ్బరికాయ అంటే తెలియని వాడు ఎవరు ఉండరు. టెంకాయ అయినా కొబ్బరికాయ అయినా ఒకటే. ప్రతి వాడికి కూడా టెంకాయ కొబ్బరికాయ అంటే ఏంటో తెలుసు. గుడికి వెళ్తే ఏం చేస్తాం మనం? ఒక కొబ్బరికాయ, పండ్లు, పువ్వులు, అగరబత్తి, కర్పూరం తీసుకెళ్తాం. కొంతమంది ఊరికే వెళ్ళి కూడా దండం పెట్టుకొని వస్తారు. కొంచెం ప్రసాదం కూడా తీసుకెళ్తాం. గుడిలో కొబ్బరికాయ కొడతారు, ఆ తీర్థం పుచ్చుకుంటాం. దేవుడు దండం పెట్టుకొని తీర్థం పుచ్చుకొని ప్రసాదం తీసుకొని వస్తాం. ఇంట్లో పూజ చేసామనుకోండి, ఏదైనా వ్రతం చేసాం, అప్పుడు కంపల్సరీగా కొబ్బరికాయలు కొడతాం కదా. కొబ్బరికాయ లేని పూజ అంటూ లేదు. కొందరు దేవుళ్ళకి, దేవతలకి ఏ పూలు, ఏ నైవేద్యం అనేది ఒక శాస్త్రం ఉంది, అలా చెప్పబడింది. కానీ కొబ్బరికాయ మాత్రం అందరికి కామన్. ముందు వీడియోస్లో విడిగా చెప్తాను ఏ దేవుడికి ఏ పూలు పెట్టాలి, ఎవరికి ఏ నైవేద్యం ప్రసాదం పెట్టాలనేది వేరే వీడియోలో మాట్లాడుకుందాం. కొబ్బరికాయ మాత్రం ఏ దేవుడికైనా దేవతకైనా కామన్. తప్పనిసరిగా కొబ్బరికాయ కొట్టాలి. కొబ్బరికాయ కొట్టండి అసలు పూజ లేదు. టెంకాయ అంటూ కొట్టాలి, లేకపోతే పూజ సంపూర్ణం కాదు అది. ఇంట్లో పూజా మందిరంలో పూజ చేసుకున్నాం, కానీ ఎప్పుడు కొడతాం కొబ్బరికాయ? ఊరికే వ్రతం చేసినప్పుడే. ఇంట్లో అసలు కొబ్బరికాయ కొడతాం మనం? వ్రతం చేయకపోతే ఎప్పుడు కొట్టాం. ఏమైనా ఇంపార్టెంట్ పండుగలు అప్పుడే కొడతాం. కానీ ఒక చిన్న టిప్ చెప్తాను ఇక్కడ. ఎంత బాగా వాస్తుపరంగా ఇల్లు కట్టుకున్నా, ఎంత మంచి వైబ్రేషన్స్ ఉన్నా, కొన్ని నాళ్ళకి వైబ్రేషన్స్ అంటూ వీక్ అయిపోతూ ఉంటాయి. మనం రోజు స్నానం చేస్తాం కదా, స్నానం చేయకపోతే ఏమవుతుంది? మురికి పట్టిపోతాం. సో కాబట్టి రోజు మనం ఫ్రెష్ అవుతాం. అలాగే ఇంటిని కూడా రోజు ఊడుస్తారు, రోజు నీళ్ళేసి తుడుస్తారు, క్లీన్ చేస్తారు, అంతవరకు బాగుంది. కానీ వైబ్రేషన్స్ ఎలా క్లీన్ చేయాలి మరి? దిష్టి తగులుతుంది, గుమ్మడికాయ కడతాం, గుమ్మడికాయ కూడా కొడతారు. కానీ ఇంట్లో వైబ్రేషన్స్ వీక్ అయిపోతూ ఉంటాయి. ఏదో చిన్న ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఆరోగ్య సమస్యలు, చీకాకులు ఇలాంటివి వస్తూ ఉంటాయి. మరి ఇల్లంతా వాస్తుపరంగా కట్టుకున్నాం, మనకి ఏంటి ఇలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చాలామంది ఇలా బాధపడుతూ ఉంటారు. ఇక్కడ ఒక చిన్న టిప్ ఏంటంటే, వారానికి ఒకసారి అయినా ఇంట్లో కొబ్బరికాయ తప్పనిసరిగా కొట్టాలి. పూజా మందిరంలో ఒక కొబ్బరికాయ, ప్రధాన ద్వారం గడప పైన ఒక కొబ్బరికాయ కంపల్సరిగా కొట్టాలి. అంటే ఇల్లంతా తిప్పి కొడతారా, లేకపోతే ఉట్టిగా అక్కడ కొడతారా మీ ఇష్టం. ఇల్లంతా తిప్పి కూడా కొట్టచ్చు, కానీ కొబ్బరికాయ కొట్టడం కంపల్సరీ. కనీసం వారానికి ఒకసారి ఇంట్లో కొబ్బరికాయ కొట్టేస్తే ఆ వైబ్రేషన్ అంతా కూడా క్లీన్ అవుతుంది ఇంట్లో. అప్పుడు చిన్న ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. ఈ టిప్ కరెక్ట్గా చేసి చూడండి. కరెక్ట్గా వారానికి ఒకసారైనా కొబ్బరికాయ కొట్టాలి. చాలా రిలీఫ్ ఫీల్ అవుతారు. సాయి రక్ష.